మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? www.kanchiuniv.ac.in వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం 9629001144 లేదా 9629032323 నంబర్లకు కాల్ చేయండి. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్టయితే స్త్రీలు మాకు ప్రత్యేక హక్కులు కావాలని కానీ మమ్మల్ని గౌరవించాలని కానీ ఎక్కడ అడగాల్సిన అవసరం లేదండి. స్త్రీ పురుషులందరికీ అవకాశాలు సమానంగా ఉండేవి. గౌరవం మాత్రం స్త్రీకి కొంచెం ఎక్కువ ఉండేది. గౌరవం ఎక్కువ, అవకాశాలు సమానం. ఎవరు ఏం చేయాలంటే చేసుకోవచ్చు. నేను పెళ్లి చేసుకోను, వేద విద్యను ప్రచారం చేస్తాను ఇంకొక ఆవిడ వాళ్ళ నాన్నని అడిగింది, గురువు అనుమతి తీసుకోమ్మా అన్నాడు. గురువు గారిని అడిగింది, గురువు గారు ఒప్పుకున్నారు. వివాహం చేసుకోకుండా బ్రహ్మవాదినిగా ఉండిపోయి యావత్ భూమండలం పర్యటన చేస్తూ వేద విద్యను ప్రచారం చేసింది బ్రహ్మవాదిని అంటారు దానికి. అలాగే భర్త తపస్సు చేసుకోవడానికి వెళ్తుంటే ఏమిటో ఇల్లు నాకు వదిలిపెట్టి వెళ్తున్నావు, కారణం ఏమిటని అడిగింది. అంటే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉందని. ఉపయోగం లేని నాకు ఇస్తావా, ఉపయోగం ఉన్నదేదో నువ్వు తీసుకుంటావా, నేను ఒప్పుకోను. ఆగిపోయి ఆవిడికి మొత్తం జ్ఞానబోధ చేసి తనతో సమాన స్థాయికి వచ్చేదాకా ఆవిడని తీసుకొచ్చి ఇద్దరూ కలిసి తపస్సుకి వెళ్ళారు. ఆవిడేమైతే వేదరుక్కులు దర్శించింది అపాల. ఈనాటికి పెళ్లి మంత్రాలలో అపాల మంత్రం ఉంటుంది మనకి. ఆ రోజుల్లో అయ్యో స్త్రీ దర్శించిన మంత్రం కదా, ఇది మనం ఎందుకు వాడాలి అని చెప్పి అన్నారు. అపాల మంత్రం కాడే పెడతారమ్మా. పూర్వం మంచి పెద్ద కాడే తెచ్చేవాళ్ళు, ఈ మధ్య దాన్ని సింబాలిక్గా చిన్నది పెడుతున్నారు. కాడే మధ్యలో నుంచి నీళ్లు పోస్తూ చెప్పే మంత్రం. ఆ నీళ్ళు మగవాడే. స్త్రీ చెప్పిన మంత్రం నేనెందుకు అనాలి అని ఎక్కడ అనుకోలేదు. ఘోష అన్నావిడ రోజు హోమం చేసేది. చేస్తూ సూర్యుడిని చూసి ఎన్నో రుక్కులు చెప్పింది. అవన్నీ వేదాల్లో ఉన్నాయి. ఇలా వివక్ష లేకుండా ఉండేది ఒకప్పుడు. యుద్ధాలు చేశారు, రాజ్యాలు పాలించారు. పేర్లు చెప్పాలంటే వరుసగా మనకి చాలా ఉన్నాయి కదా. వివక్ష లేదు. కానీ మహమ్మదీయ దండయాత్రల తర్వాత జాతిలో చేవ చచ్చిపోయి స్త్రీలను రక్షించుకోవాలనేటటువంటి శాతకాంతనం వచ్చి ఆడవాళ్ళని ఇంటికి పరిమితం చేశారు. దాంతో చదువులు తగ్గాయి. ఆ తర్వాత వారికంటూ పెద్దగా సొంత సంపాదన లేదు. తండ్రి అత్తవారింటికి వచ్చేప్పుడు ఇచ్చిన పసుపు కుంకాలకు ఇచ్చిన సొమ్ము తప్పే ఉండేది కాదు. కానీ ఒకప్పుడు అట్లా కాదు. అసలు మగవాడికి ఏముందండి, అంతా తెచ్చి ఆడదానికి ఇచ్చేసేవాడు, ఆవిడే సర్దేది ఇల్లంతా. అది ఇంటి పెత్తనం, ఆర్థిక మంత్రిత్వం, ఎవరికెంత ఇవ్వాలి, ఎవరికెంత పెట్టాలి, ఎవరికి ఏం చెయ్యాలి అనేటటువంటి గృహానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు సర్దేది మాత్రం స్త్రీయే. ఒకప్పుడు 1000 ఏళ్ళుగా క్రమక్రమంగా పోయింది. ఇప్పుడు ఆంగ్లేయులు పరిపాలన చేసిన తర్వాత ఇంగ్లీష్ చదువుకుని విదేశాల్లో ఏదో స్వతంత్రంగా ఉన్నారని అనుకున్నారు. ఆ విధంగా వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేశారు. నిజంగానే మనం కొద్దిగా చెప్పానుగా ఆ స్థితి లేకపోవడం జరిగింది. అందువల్ల విమెన్స్ ఎమాన్సిపేషన్ లాంటి పదాలు మనకు వచ్చి మహిళా ఉద్యమాలు జరిగాయి. ఇదే సమయంలో 1857లో ఇంగ్లాండ్లో ఒక బట్టలు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలో ఆడపిల్లలు రోడ్డుకి ఎక్కారు. మేము అన్ని గంటలు పని చేయలేము, 10 గంటలు తగ్గించమని. మేము పనిచేసే చోట చేతితో కుట్లు కుట్టాలి కనుక మాకు దీపాలు బాగా ఉండాలని. 12 గంటలు 14 గంటలు పనిచేస్తాం కనుక టాయిలెట్స్ కావాలని అడిగాను. మనం నవ్వుకున్నాం. 14లో మనకి మొట్టమొదట ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయాల కన్నా శౌచాలయాలు ప్రధానమని చెబితే నవ్వాం. అప్పుడు నేను ఇది రిఫరెన్స్ ఇచ్చాను. ఇది లేకపోవడం చాలా కష్టం కదా. ఇంగ్లాండ్లోనే దానికోసం చేశారు, మనం చేయక్కర్లేదా? దానివల్ల సామాజికమైనటువంటి
పారిశుధ్యం ఉంటుంది. రెండోది వ్యక్తుల మానాలు జాగ్రత్తగా రక్షించబడతాయి. ఎక్కడ పెడితే అక్కడ స్త్రీలు ఎలాగండి కాలకృత్యాలు తీర్చుకోవడం? సరే, అది ఎలా కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ 1910లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ దేశాల్లో స్త్రీలకి సరైనటువంటి స్థానం లేదు. అది వచ్చిన ప్రాబ్లం. మన దేశంలో అటువంటి సమస్య లేదండి. ఎక్కడన్నా సంబంధించింది. మరి కఠినులు, దుర్మార్గులు ఆయన కుటుంబ సభ్యులు, అసమర్థత, చేతకాంతన, అనారోగ్యం ఉన్నటువంటి ఇల్లాలు ఉంటే తప్ప ఇంట్లో ఆడవాళ్ళదే బ్రతకం, బయట కాదు కదా. ఆవిడే ప్రధానమంత్రి, గృహమంత్రి, ఆర్థిక మంత్రి అని, ఆయన ప్రెసిడెంట్. ముద్ర వేయాలి. మాట మాట్లాడితే నేను మీ నాన్నకి చెప్తా అంటూ ఉంటుంది. ఎవరినైనా ఆయన అడిగి చెప్తానండి అంటుంది. ఆయన అడిగి చెప్పారు, ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. రేపు పొద్దున్న తెలియలేదు అనుకుంటా, మ్యాక్సిమం జరిగేదని. అటువంటి వ్యవస్థలో మళ్ళీ ఇంటికే పరిమితం కాకుండా ఎవరికైనా బయటకు వచ్చి తమకు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకోవాలి అంటే దానికోసం స్వతంత్రోద్యమంలో భాగంగా మహిళా ఉద్యమాలు సహకరించాయి. ఎక్కడి నుంచో నేర్చుకోనక్కర్లేదు. 1000 ఏళ్ల క్రితం ఈ దేశంలో ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితిని, స్టేటస్ని, స్థాయిని కలిగి ఉన్నారో అటువంటి స్థాయి కలిగి ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే చాలు. ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అంటే విచ్చలవిడిగా కాదండి, ధర్మబద్ధంగా సమాజం చెప్పిన నియమాలకు కట్టుబడి చక్కగా ఆమెకి నచ్చినట్టుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. పెళ్లి చేసుకోను అంటే పెద్ద బలవంతం చేయలేదు. దానికి తగిన కండిషన్స్ ఉన్నాయా లేదా చూశారు, సహకరించారు. వీడిని పెళ్లి చేసుకోను అని ఎవరిని గురించి అన్నా అంటే తల్లిదండ్రులు బలవంతంగా చేయాలి. నిర్మోహమాటంగా చెప్పింది, నాహం వరయామి సూతం అని. ఈ సూతుడిని నేను పెళ్లి చేసుకోను అంది. అంచేత తనకి క్యాండిడేట్సే లేదు నష్టయంత్రం కొట్టడం. ఇలా ఎవరికి నచ్చినట్టుగా సావిత్రి తనకి నచ్చినటువంటి వాడిని వివాహం చేసుకుంది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ మనకి వచ్చి రాజ్యాలు చేయలేదు. ఎంతమంది రాజ్య పరిపాలన చేయలేదండి సింహాసనం మీద కూర్చుని? ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి కూర్చునే ఉంది. కైకేయి యుద్ధం చేసింది, సత్యభామ చేసింది, ప్రమీల చేసింది. యుద్ధం చెయ్యని వాళ్ళు ఎవరు? అవసరం కానంతకాలం బాగానే, నాకెందుకు అన్నీ సరిగ్గా నడుస్తూ ఉంటే హాయిగా కూర్చుంటాను, నాకు అన్నీ వచ్చు. పరిస్థితిలో మార్పు వచ్చిందో విజృంభిస్తాను. అది అప్పటిదాకా చాలా నెమ్మదిగా మర్యాదస్తురాలు. చిన్న తేడా వచ్చిందంటే అప్పుడే ఈయన పెద్ద పులి. సింహానికన్నా కూడా అండి పెద్ద పులికి పౌరుషం ఎక్కువ. తన ఈయన కొత్తల్లో అయితే మాత్రం ఆ పెద్ద పులి యొక్క రౌద్రాన్ని, భీకరత్వాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. అప్పుడే ఈయన తన పిల్లలని రక్షించుకుంటున్నటువంటి పెద్ద పులిలాగా మీదపడగలరు అవసరమైంది. లేకపోతే పిల్లిలాగా నాకు ఏం సంబంధం లేదన్నట్టు పలుచుకుని కూర్చోగలరు. రెండూ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. కుటుంబ సభ్యులు పులిలా వ్యవహరించకుండా చూసుకోగలిగితే బాగానే ఉంది. లేకపోతే పెద్ద పులిలా విజృంభిస్తుంది. కుటుంబమే కాదు, సమాజమైనా సరే. సమాజంలో కూడా అంతే. తనకేమి ఇబ్బంది కలిగినంత కాలం వినయ విధేయతలతో ఉంటుంది. ఇబ్బంది కలిగితే మాత్రం విజృంభించగలదు. అటువంటి శక్తి మన ఆడపిల్లలందరికీ కలిగేటట్టుగా, ఎందుకంటే లేదు ఈ మధ్య స్త్రీకి ఉంది ఈ శక్తి, దాన్ని మర్చిపోయింది. చాలా మంది ఆడపిల్లలు, మా తరం వాళ్ళు ఉద్యోగం చేశారు కానీ తర్వాత తరం ఆడపిల్లలు మేము ఉద్యోగాలు చేయమంటున్నారు చాలా మంది చదువుకులు కూడా. వాళ్ళకి ఎందులో ఇష్టం ఉందో వాళ్ళకి తెలియకుండా పోతుంది. కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండి వాళ్ళ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, సమాజాభివృద్ధి, దేశాభివృద్ధికి సహకరించాలి అని వాళ్ళని ఆ విధంగా తయారు చేయమని కోరుకుంటాం. ఇప్పటికీ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమర్థత ఉండాలి. ఎలా ఎదుర్కోవాలో ముందు ఆడపిల్లకి చెప్పాలి.
మీదకి వచ్చినటువంటి మగవాడిని ఏ విధంగా తన దగ్గరికి రాకుండా చెయ్యాలో చాలా చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి. చెప్పారా ఎవరన్నా? ఆడపిల్లలందరికీ పాఠశాలల్లో ఉండగానే ఇవన్నీ నేర్పించాలి. నేర్పించి అసలు దరిదాపుల్లోకి రాకుండా చేయగలిగినటువంటి ఎంతటి మహావీరుడైన అక్కడికక్కడ పడిపోయేటటువంటి అసమర్థురాలై బలహీనురాలైన ఆడపిల్ల కూడా చేయగలిగిన పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటినీ నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తూ సమర్థవంతులుగా ఆడపిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుందని నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. మహిళా దినోత్సవాలు ఆడవాళ్ళు చేసుకోకూడదు. మహిళా దినోత్సవాలని పురుషులు చెయ్యాలి. స్త్రీలని వాళ్ళు గౌరవించాలండి. మనం గౌరవించుకోవడం ఏంటి? నా బుధం నేను తట్టుకుని నేను చాలా గొప్ప అని నా బుధం తట్టుకున్నట్టు ఉండాలా? వినేవాళ్ళు మగవాళ్ళు ఉండాలి, చేసేవాళ్ళు మగవాళ్ళు ఉండాలి. ఆడవాళ్ళు కూర్చుంటారు. ఏం ప్రాబ్లం లేదు. ఇది విషయం. నిన్న ఒక చక్కని జరిగింది. మగవాళ్లే బండారు దత్తాత్రేయ గారు చక్కగా వాళ్ళందరూ కలిసి చక్కగా మహిళా దినోత్సవం చేశారు. ఎక్కువ మంది మగవాళ్లే ఉన్నారు అక్కడ. సన్మానం పొందిన ఆడవాళ్ళు మరి కొద్దిమంది ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు నేను వెళ్ళబోయేది కూడా పురుషులు నిర్వహిస్తూ ఉన్నదే. మొత్తానికి 25 ఏళ్లుగా చెప్పగా కొంతమందిలో చైతన్యం కలిగి మహిళా దినోత్సవాన్ని పురుషులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నుంచి పురుషులు మాత్రమే మహిళా దినోత్సవాలు నిర్వహించాలి. స్త్రీలు అతిథులుగా వెళ్ళి కూర్చుని ఆనందించాలి. అటువంటి పరిస్థితి రావాలని, ప్రతి స్త్రీ నాకు సమాన హక్కులు కావాలి అని కోరకూడదు. ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు సమానత్వం కోరుకోవడం ఏమిటండి? ఓ మెట్టు దిగుతామా? వద్దు. అవకాశాలు సమానంగా ఉండాలి, గౌరవం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే పురుషులు చేయలేని పనులు స్త్రీలు చేస్తారు. గర్భధారణం, పాలివ్వటం, కనటం, పెంచటం ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు కనుక కొన్ని కన్సెషన్స్ ఆడవాళ్ళకి ఇచ్చారు. మీరు మా వంశోద్ధరణ చేస్తున్నప్పుడు మీరు మోట పనులు చేయకండి అని. అంతే తప్ప ఇట్స్ నాట్ బ్యాడ్, కన్సెషన్ ఈజ్ గివెన్. అంతే. ఇది అర్థం చేసుకుని అక్కర్లేని పనుల జోలికి వెళ్లకుండా చేయవలసిన పనులన్నీ సమర్థవంతంగా చేసుకుంటూ స్త్రీలందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడి తల ఎత్తి సగర్భంగా సమాజంలో నిలబడగలిగినటువంటి స్థితికి వచ్చేటట్టుగా మన వంతు ఏమాత్రం కృషి చేసినా ఒక మహిళా దినోత్సవం జరుపుకున్న ఫలితం ఉంటుంది. ఆ మార్గంలో అందరూ ప్రయత్నం చేస్తారని చెప్తూ చాలా కొద్ది విషయాలు మాత్రమే చెప్పాను. ఇది మాత్రమే అని మాత్రం అనుకోకండి. అవకాశం ఇచ్చినటువంటి అరుంధతి వనిత వేదిక వారికి